ప్రజావాణి దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 30 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 30 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డీఓలు మౌసన్, శ్రీనివాస్, దివాకర్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టర్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Employment also. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పైన దేవస్థానం నిర్వహించే టెండర్ షాపులు అధిక ధరలకు వసూలు చేసి భక్తుల దగ్గర నుంచి డబ్బులు రెట్టింపు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డు కింది నుండి పడితే పైదాకా సెక్యూరిటీ గార్డులు డబ్బులు వసూలు చేస్తున్నారు భక్తుల దగ్గర నుంచి. ప్లస్ గుళ్ళ అనేది అర్చకులు ఉండిలో వేయాల్సిన డబ్బులను అర్చకులు అన్నది వాళ్ళు సమాన పేమెంట్ తీసుకుంటున్నారు. ఇంకొకటి లక్షల జీతాలు తీసుకొని అక్కడ ఉన్న ఆలయ అధికారులు నిత్యాన్న సత్రం నుండి అన్నంను తెప్పించుకొని భక్తులకు అనేది లేకుండా వీళ్ళే సపర్యాలు చేసుకొని తినడం వల్ల భక్తులు అనేది ఆకలితోటి వెనుదిరుగుతారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కొబ్బరికాయ అనేది 50 రూపాయలు, అక్కడ కొట్టే వ్యక్తి 20 రూపాయలు, 70 రూపాయలు వసూలు చేసి సామాన్య భక్తులకు అన్నది ప్రశాంతంగా అక్కడ దర్శనం లేకుండా చేస్తున్నారు. దీని మీద ఆలయ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ మంత్రి ఇది ఎంక్వైరీ చేసి భక్తులకు ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా చేయాలని చెప్పి ఈరోజు ప్రజావాణి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చాను.